నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, మనం సాధారణంగా ప్రతి ఊర్లోనూ కూడా దర్గాలు అనేవి ఉంటాయి. అసలు ఈ దర్గాలంటే ఏమిటి? దర్గాలో ఉండేటువంటి హజ్రత్ అంటే ఎవరు? మన పూర్వీకుల్లోనూ హత్యలు, మానభంగాలు, హిందూ దేవాలయాలను ధ్వంసం చేసేటువంటి రాక్షసుల సమాధులే ఈ దర్గాలని చెప్పవచ్చు. ప్రతి ఊర్లోనూ కూడా మనం ఈ దర్గాలను హిందువులం పూజిస్తూ ఉంటాం. ఆ దర్గాలను దర్శిస్తూ ఉంటాం. అయితే అప్పట్లో ఈ దర్గాలు అనేవి ఏమిటంటే, అప్పట్లో బాగా చదువుకున్నటువంటి ఆ కోర్సులకు ఇచ్చేటువంటి ఒక డిగ్రీ లాంటివే ఈ దర్గాలు. ముస్లిం ఆక్రమణదారుల పాలన మనకు సుమారు భారతదేశం 800 సంవత్సరాలు జరిగిందని మీకు తెలుసు. ఎవరైనా ముస్లిం సైనికుడు కానీ, సైనికాధికారిని, ఏ హిందువులను కనీసం 100 మందికి పైచిలకు హత్య చేసి ఉంటే అటువంటి సైనికుడిని, ఆ అధికారిని ముస్లిం రాజులు హజ్రత్ అని బిరుదుతో సత్కరిస్తారు. ఆ రాజు ఆ ఆస్థానంలో ఏదైనా ప్రదేశానికి అతన్ని ఒక మెజిస్ట్రేట్గా నియమించి అక్కడ పన్ను వసూళ్లు, పాలనా వ్యవహారాలను వారికి ఇచ్చేవారు. అందుకే మీరు ఎక్కడైనా దర్గాలో కనిపిస్తే ఒకసారి చూడండి, అక్కడ వాళ్ళు పేరుకు ముందు హజ్రత్ అని రాసి ఉంటుంది. అంటే ఉదాహరణకి హజ్రత్ సయ్యద్, హజ్రత్ హుస్సేని ఆలం, హజ్రత్ అలీ ఖాన్ ఇలాగా ఉంటాయి. ఈ హజ్రత్లు స్థానిక హిందూ యువతులపై విచ్చలవిడిగా అత్యాచారాలకు పాల్పడేవారు. చిన్న చిన్న ఆడపిల్లల్ని ఇంట్లో కుటుంబ సభ్యుల ముందే ఇంట్లోని పెళ్లి కాని ఆడపిల్లల్ని, వితంతువుల్ని ఎత్తుకుపోయేవారు. బలవంతంగా వారిపై అత్యాచారాలు చేసేవారు. అందుకే హిందువులు బాల్య వివాహాలు మొదలుపెట్టారు. అందుకే వితంతువులు కూడా సతీ సహగమనం చేసేవారు. కానీ మన చరిత్ర పుస్తకాలలో బాల్య వివాహాలు, సతీ సహగమనం ఒక దురాచారం అని చెప్పి అంటారు. కానీ అలా ఎందుకు వచ్చిందో ఆ పరిస్థితుల గురించి మాత్రం ఎవరో వివరంగా చెప్పలేదు. మరి బురకా కప్పుకోవడం మతాచారం ఎందుకైంది? దురాచారం ఎందుకు కాలేదు? నలుగురిని పెళ్లి చేసుకోవడం, నలుగురిని కనడం ఎందుకు దురాచారం కాలేదు? మన చరిత్ర పుస్తకాలు రాసిన వారు కూడా ముస్లింలే. కావాలంటే గూగుల్లో ఒకసారి సెర్చ్ చేయండి. మన భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ఎడ్యుకేషన్ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి ఎవరు? ఆయనే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అనేటువంటి ఒక ముస్లిం. ఆయన ఎక్కడ పుట్టాడంటే మక్కాలో మదర్సాలో చదువుకున్నాడు. 10 సంవత్సరాలు 120 రోజులు భారత విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఇది మీరు గూగుల్ సెర్చ్ చేస్తే తెలుస్తుంది. వీళ్ళు మొఘలులు, బ్రిటిష్ వారు గొప్పవారు రాశారు తప్పితే అసలు శిశులైన భారత సంస్కృతి, చరిత్ర, భారతీయ రాజులు, భారతీయులు సంపాదించిన విజయాల గురించి ఎక్కడా లేకుండా చేశారు. వీరికి ఎవరి మీదైనా కన్ను పడితే ఆ అమ్మాయి వీరు పిలిస్తే ఆ అమ్మాయి తప్పనిసరిగా వారి దగ్గరికి వెళ్ళవలసిందే, లేకపోతే పరిస్థితి వేరేగా ఉంటుంది. ఇంకా కొత్తగా పెళ్ళైన జంట వీళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాల్సి వచ్చేది. అలా ఆశీర్వాదాల కోసం వెళ్ళినప్పుడు పెళ్లి కూతురు ఎవరైనా ఈ హజ్రత్కి నచ్చితే అటువంటి ప్రతి అమ్మాయి ఒకతే పూజ పేరుతో మొదటి రాత్రి అతనితో గడపవలసి వచ్చేది. అంతేకాకుండా ఆ ప్రాంతంలో మీరు అవసరమైనప్పుడల్లా విచ్చలవిడి వసూళ్లకు, దోపిడీలకు పాల్పడుతూ ఉండేవారు. హిందువులు ముఖ్యంగా వాళ్ళు కష్టపడిన సంపాదించిన సంపదను దేవాలయాల్లో దాచుకునేవారు. వీళ్ళ దేవాలయాలను కూడా వదలకుండా దోపిడీ చేసేవారు. అడ్డు వచ్చిన వారిని చంపేసేవారు. ఉదాహరణకి నేను ఇంతకుముందు వేములవాడ రాజన్న దేవాలయం గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియో మళ్ళీ చెప్తా. హజ్రత్ సయ్యద్ ఖాజా అనేవాడు శివరాత్రి రోజున వేములవాడలో పూజలు జరుగుతున్న సమయంలో శివలింగంపై మూత్ర విసర్జన చేశాడు. అది చూసిన అక్కడ భక్తులు వాడిని చంపేశారు. అప్పట్లో ముస్లిం రాజుల పరిపాలన ఉన్న సమయంలో అక్కడ ముస్లిం రాజు వచ్చి అతని శవాన్ని అక్కడే పూడ్చిపెట్టి, మీరు ముందు సమాధి అంటే దర్గాని దర్శించిన తర్వాతే మీ దేవుడి దర్శనానికి వెళ్లాలని, అలా మొఘలుల కాలం అక్కడ సూఫీ దర్గా వచ్చింది. పీకల మీద కత్తులు పెట్టి మొక్కేలా చేశారు. బానిసత్వాన్ని అలవాటు చేశారు. అది ఎప్పటికీ కొనసాగుతూ మన రక్తంలో ఉండిపోయింది. అయితే ప్రభుత్వం వారు కూడా ప్రజా ఉద్యమాన్ని ఏమీ పట్టించుకోకుండా ఈ మధ్య గుడి ఆధునీకరించినప్పటికీ కూడా ఆ సమాధిని వాళ్ళ సమాధికి సంబంధించినటువంటి వారు తీసేస్తామన్నా తీయకుండా అలాగే ఉంచినట్టుగా తెలుస్తుంది. దీనిపైన అది ఎవరైనా ఈ మధ్య
ఆ దేవాలయం దర్శించి వచ్చిన వారు కామెంట్ చేస్తే బాగుంటుంది. ఇలా ఏర్పడ్డవే ఈ ముస్లిం దర్గాలు. ఈ ప్రాంతంలో వారందరూ దర్గాకి దినాల నాడు డబ్బులు సమర్పించడం, పూజలు చేయడం లాంటివి చేసి ఆ హజరత్ దర్గాలపైన తమ భయభక్తులు, గౌరవ మర్యాదలు చాటుకునేవారు. ఈ పద్ధతి ఇప్పటికీ దేశంలో చాలా చోట్ల కొత్త పెళ్లిన జంట ఏదైనా కోరికలున్న వారు మొక్కులు తీర్చుకుంటూ అక్కడికి వెళ్తే తమ కోరికలు నెరవేరే అంతా తమకు మంచే జరుగుతుందని ఒక భ్రమలో ఉంటారు. ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది, నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్. అయితే ఇది కూడా హజరత్ నిజాముద్దీన్ అనేటువంటి పేరున అక్కడ దర్గా ఏర్పడింది. ఈ దర్గాలకు వెళ్ళడం అచ్చంగా హిందువుల యొక్క బానిసత్వం. మీకు దర్గా గురించి నేను వివరంగా చెప్పాను కాబట్టి ఇప్పటి నుంచి దర్గాలకు వెళ్ళడం మానుకుందాము. ఈ విషయాన్ని మన తోటి హిందువులందరికీ మీరు తెలియజేస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్, జై హింద్.